పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అనేక మంది మొక్కలను నాటుతున్నారు. ఓ రైతు తన తల్లిదండ్రులు ఆత్మీయుల గుర్తుగా వారి పేరు మీద మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ఆ మొక్కలు ఏపుగా ఆహ్లాదంగా పెరగడంతో వాటిలోనే తన బంధువర్గాన్ని చూసుకుంటున్నాడు. ఆ చెట్ల నుంచి వచ్చిన ఫలాలను పంచుతూ వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొంగల రామచంద్రారెడ్డి కాలం చేసిన తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల జ్ఞాపకార్థం ఇంటి ఆవరణలో మొక్కలను నాటి పెంచుతున్నారు. ప్రభుత్వము ఈ పర్యావరణ పరిరక్షణ కింద మొక్కలు నాటుతూ ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి అధికారేతరులతోటి ఆ ఒక్కరోజు కార్యక్రమానికి ఫోటోలు దిగి ఆ చెట్లను మళ్ళీ నిరుపయోగంగా దుర్వినియోగం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి ప్రజల సొమ్మది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక్కరోజు ఫోటోలు దిగి వాళ్ళు పెట్టినటువంటి దుర్వినియోగం చేసే బదులు ప్రతి ఇంటిలో ఒక మొక్క నాటుకొని సంబంధించినటువంటి మన వారసులే కావచ్చు, మన మిత్రులే కావచ్చు, మనకు ప్రియమైనటువంటి జ్ఞాపకాలలో మదిలో నిలిచిపోయేటువంటి వ్యక్తుల పేర్లు పెట్టుకుంటే ఆ చెట్టు కాడికి వచ్చి ఒక నీళ్లు పట్టుకునేటప్పుడు కానీ, లేకపోతే కాయ తెంపేటప్పుడు కానీ ఆ ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు వారి యొక్క తీపి జ్ఞాపకాలలో మనం లీనమైపోయి అక్కడ ఆ చెట్టు కాడికి పోడుతుంటే ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకోవాల్సి వస్తుంది. ఆ నెమరు వేసుకోవడం వలన నా యొక్క మనసు తర్వాత తీపి జ్ఞాపకాలతోటి ఈ మొక్కల మధ్యలో ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతుంది. రామచంద్రారెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరణించిన తన తల్లిదండ్రులు, కుమారుడు, చిన్నాన్న బాల్యమిత్రులు, ఇతర దగ్గర బంధువుల గుర్తుగా 7 ఏళ్ల క్రితం పండ్ల మొక్కలను నాటారు. ఇలా ఒక్కో మొక్క ముందు వారి పేర్లతో బోర్డులను ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణలో ఉన్నటువంటి 8 గుంటల భూమిలో దానిమ్మ, అంజీరా, సపోటా, మామిడి ఇలా దాదాపు 20 రకాల పండ్ల చెట్లను చనిపోయిన 20 మంది గుర్తుగా పెంచుతున్నారు. వాటి నుంచి వచ్చిన ఫలాలను ఎవరి పేరు మీద ఆ మొక్కలను పెంచుతున్నాడో వారి పేరు మీదనే వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కోల్పోయిన తన కుటుంబ సభ్యులు, బంధువులు, బాల్యమిత్రులను చెట్ల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కోసం ఎవరెవరి ఎక్కడో మొక్కలు పెట్టి వాటిని నష్టపెట్టే బదులు ప్రతి ఇంటిలో మనకు సంబంధించినటువంటి వారి మొక్క నాటుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే ఈ ప్రకృతి ఎంతో సస్యామలంగా ఉంటుందనే భావనతోటి నేను ఈ మొక్కలు నాటుకొని వారికి నాకు సంబంధించినటువంటి పేర్లు పెట్టుకొని వారిని తీపి జ్ఞాపకాలతో జీవిస్తున్నాను. ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి గారి పేరు మీద స్టార్ ఫ్రూట్ మొక్క నాటుకోవడం జరిగింది. అది మా అత్తగారు, ఆమెకు కొడుకులు లేకపోతే మా భార్యని పెంచి పోషించింది. ఆమె మరణాంతరం ఆ పేరు మీద వాటర్ ఆపిల్ చెట్టు పెట్టుకొని ఇలాగా వాటి వలన ఆ జ్ఞాపకాల నెమరు లోపల మేము వాటి యొక్క శ్రేష్ఠుల జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలతో మేమందరం మా భార్యాభర్తలు మెదులుతున్నాం. ఇంటి లోపల మేము ఇద్దరేమే ఉంటాం. ఆ మొక్కలను చూసుకుంటూ మా జీవితం మేము గడుపుతున్నాం. ప్రతి ఇంటి లోపల ఒక మొక్క నాటుకొని పర్యావరణాన్ని కాపాడుకుంటే, ఎందుకంటే ఈ పర్యావరణాన్ని కాపాడడం లోపల పాలకుల తరం కావట్లేదు కాబట్టి మనమే పర్యావరణాన్ని కాపాడుకొని రాబోయే తరాలకు స్వచ్ఛమైనటువంటి గాలిని ఇవ్వాలంటే ఈ యొక్క పేరు పెట్టుకుంటే మనకు ఆ చెట్టు తీసేస్తే వారిని కూడా మనం తీసేసిన వాళ్ళం అనేటువంటి భావన కలుగుతుంది. కనుక ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టుకొని వాళ్ళు ఎవరిదో ఒక పేరు పెట్టుకుంటే వారి తీపి జ్ఞాపకాలతోటి పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వాళ్ళైతాం, మొక్కలు నాటిన వాళ్ళైతాం. ఈ యొక్క దేశానికి కానీ లేకపోతే మన మానవాళికి మంచి స్వచ్ఛమైన గాలిని ఇవ్వగలుగుతాం మనం.